ఆపరేషన్ సింధూర్ విజయోత్సవంలో భాగంగా సుమన్ టీవీ చేపట్టిన మహావేదిక కార్యక్రమానికి మేజర్ శ్రీనివాస్ గారు విచ్చేశారు. చాలా సంతోషం సార్, వెల్కమ్ సార్. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి సార్ ముఖ్యంగా సుమన్ టీవీ ఈ రోజున అంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావడం. సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే అండి, ప్రపంచంలో అనేక యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు పాలస్తీనా, ఇజ్రాయెల్ ఇద్దరు నష్టపోయారు. ధన నష్టం, ప్రాణ నష్టం, ఆయుధ నష్టం, టైం వేస్ట్, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ హ్యాపెండ్. ఉక్రెయిన్ అండ్ రష్యా, ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు విజేతలు అని చెప్పేటువంటి పరిస్థితులు మనకు లేవు. కానీ మనం యుద్ధం చేయకుండానే యుద్ధం చేస్తే ఎంత ప్రమాదకరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని, ఆ భయాన్ని కలగజేయడం. ఇప్పుడు అవతల వ్యక్తి ఏంటంటే, పాకిస్తాన్ ఎప్పుడు కూడా నేను న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేస్తాను, భారతదేశాన్ని సర్వనాశనం చేసేస్తాను, ఆ ధైర్యాన్ని కొట్టామండి మనం. ఆపరేషన్ సింధూర్ ద్వారా శత్రువు యొక్క మనోధైర్యం మీద దెబ్బ కొట్టాం. ఇది మామూలు విషయం కాదు, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ స్ట్రాటజీ. ఇలాంటి లీడర్షిప్ మనకి ఎప్పుడు కూడా లేదు. ఇది చూస్తే గనక దీని వెనకాల ఆపరేషన్ సింధూర్ కూడా వారం రోజుల్లో చేసినటువంటి ప్లాన్ కాదు. ఇలాంటిది చెయ్యాలని చెప్పి మనం గత 15 సంవత్సరాల నుంచి కూడా, ఎప్పుడైతే మనం నాయకత్వం చేంజ్ అయిందో అప్పటి నుంచి కూడా ఆలోచిస్తున్నటువంటి విషయం. దీని వెనకాల లాంగ్ ప్రిపరేషన్ అనేటువంటిది ఉంది. మళ్ళీ ఎటువంటి ఉగ్రవాద చర్య జరిగినా పాకిస్తాన్కి ఒక్కసారైనా సరే బుద్ధి చెప్పాలి అనేటువంటి విషయం, ఆ వ్యూహం ఉన్నది చూశారు. చాలా పెర్ఫెక్ట్ వ్యూహం అండ్ పెర్ఫెక్ట్ టీమ్. అదేవిధంగా చివరిగా ఇటువంటి కార్యక్రమాలని, ఎందుకంటే డిజిటల్ మీడియాలో సుమన్ టీవీ ఇండియాలో ఉన్న లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. అవునండి. ఈ కార్యక్రమం, ఈ మహావేదికని, ఇటువంటి వాళ్ళని పిలవటం, ఈ కార్యక్రమాన్ని మీరు ఎలా ఫీల్ అయ్యారు? సుమన్ టీవీ వీక్షకులకి మీరు చెప్తారంటే, ఇట్స్ ఎ రియల్లీ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ది పీపుల్. అంటే ఇప్పుడు మా దగ్గర కొన్ని వ్యూస్ ఉంటాయండి, ఆ వ్యూస్ పబ్లిక్ చేరవేయడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదో ఇండివిజువల్ ఛానల్ గా కానీ లేదా యూట్యూబ్ లో కానీ షేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొద్ది మందికి మాత్రమే రీచ్ ఉంటుంది. కానీ ఇంతమంది ప్యానల్ ఎక్స్పర్ట్స్ ని కనుక ఒక చోటకి తీసుకొచ్చి మనం చెప్పినట్లయితే, మన ఫస్ట్ టైం దిస్ ఈస్ హ్యాపెనింగ్, ఫస్ట్ టైం ఈ ప్యానల్ అంతా కూడా ఏం జరుగుతుందంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అనేటువంటివి వస్తాయి. ఇక్కడ ఓన్లీ షేరింగే కాదు, లెర్నింగ్ కూడా ఉంటుంది. ఈ లెర్నింగ్ తో పాటు బయట పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడం ఉంటుంది. వాట్ ఐ ఫీల్ ఈజ్, ఇటువంటి వేదికలు అనేటువంటివి ఇంకా మనకు కొనసాగాలి. నాట్ ఓన్లీ ఇన్ ది డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ ఫీల్డ్ బట్ ఇన్ అదర్ ఫీల్డ్స్ ఆల్సో. సమాజంలో ఉన్నటువంటి సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం వీక్లీ వన్స్ చేయాలని దేశం ముందని ఈ కార్యక్రమం ఈ రోజు ఎక్సలెంట్ అండ్ రియల్లీ ఇట్ ఇస్ ఎక్సలెంట్ ప్రపోజల్. దీంతో మనం ప్రారంభించాం. దీంతో అక్కడ ఎకనామిక్ ఇష్యూస్ మీద, అలాగే మన సోషల్ ఇష్యూస్ మీద, అలాగే అఫ్ కోర్స్ పొలిటికల్ ఇష్యూస్ మీద అవుతూనే ఉంటుంది. ఆ క్వాలిటీ అనేటువంటి తీసుకురావడం కోసం మేధావుల యొక్క మేధోమదనం ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేస్తే, ఇప్పుడు ఏంటంటే యుద్ధంలో గన్న పట్టుకున్నటువంటి వాళ్ళే సోల్జర్స్ కాదండి. అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారా మన వంతు, మన బాధ్యత ఏం నిర్వర్తించాలి అని తెలుసుకోవడం ద్వారా ప్రతి వ్యక్తి, ప్రతి పౌరుడు కూడా ఒక సోల్జర్లా దేశానికి సేవ చేశాము అనేటువంటి సాటిస్ఫాక్షన్ వాళ్ళకి మిగులుతుంది. అటువంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాము అనేటువంటి అవకాశం ఒక మీడియా ఛానల్ గా కూడా ఉంది. అండ్ టుడే ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ గాట్ ఎలైటెడ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఎలైట్ ప్యానల్ టు అండర్స్టాండ్ ద ఇష్యూస్ అండ్ షేరింగ్ ద ఇష్యూస్. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. సుమన్ టీవీ వీక్షకులకు మీరేం చెప్తారు? ఇలాంటి మనకి చర్చలు జరిగినప్పుడు మీ అభిప్రాయాలు అనేటువంటివి వెళ్ళబుచ్చండి. అలాగే ఇలాంటి అవకాశాలు మీకు అస్తమానం దొరకవు. కాబట్టి మీ యొక్క అభిప్రాయాలు ఏదైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ఇక్కడ షేర్ చేసుకుంటూ, అండ్ యూ మస్ట్ ఎంకరేజ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండి. అదేవిధంగా ప్రతి వ్యక్తి కూడా తన యొక్క బాధ్యతను నిర్వర్తిస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి కండిషన్స్ని అర్థం చేసుకుని, మనం ఇండియా ఒక చాలా కీలకమైనటువంటి ఫేజ్లో మనం వెళ్తున్నాం. దాన్ని అర్థం చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి. ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క ప్రాపగండా వార్ఫేర్ లో పార్టిసిపేట్ చేయకూడదు, ఇన్ఫర్మేషన్ లాస్ లో పార్టిసిపేట్ చేయకూడదు. సైబర్ అటాక్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. భారతదేశానికి బిగ్ థ్రెట్ అనేటువంటిది ఉంది. ఎటువంటి ఉగ్రవాద చర్యలు మీ చుట్టుపక్కల జరుగుతున్నా సరే, స్లీపర్ సెల్ యాక్టివిటీస్ జరుగుతున్నా సరే, దేశ భద్రతకు సంబంధించినటువంటి ఎటువంటి లీకేజెస్ జరుగుతున్నా సరే, మీరు సోషల్ పోలీసింగ్ లో భాగంగా ప్రతి వ్యక్తి ఒక సోల్జర్లా వ్యవహరించి మనకి హెల్ప్ చేయడం వలన మన దేశం అనేటువంటిది ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. పాకిస్తాన్తో ఉన్నటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో, పిఓకే సమస్య ఏదైతే ఉందో, దానికి ఒక శాశ్వత సమాధానం చెప్పగలం. ఈ సమయంలో మనలో మనం రాజకీయంగా ఆలోచించకూడదు, అలాగే కుల మతాలకు అతీతంగా పనిచేయాలి. ఆ విధంగా చేస్తే గనక మనం ఖచ్చితంగా పాకిస్తాన్ మీద, ఉగ్రవాదం మీద పైచేయి సాధిస్తామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.